మై డియర్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా గత క్లాస్లో ఇక్ష్వాకులు సంబంధించి రాజకీయ చరిత్ర వరకు అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. మీకు శాతవాహన యుగ అనంతరం 200వ సంవత్సరం నుండి 600వ సంవత్సరం అంటే మళ్ళీ వెంగీ చాళుక్యులు వచ్చే వరకు వాళ్ళ పరిపాలనా విధానాలు ఆ మధ్యలో వచ్చిన చాలా రాజ్యాలు అయితే వచ్చాయి కదండి. ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, ఆనంది గోత్రికులు, విష్ణుకుండినులు, వీళ్ళందరి పరిపాలనా యుగ విశేషాలన్నీ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయన్నమాట. ఆ టైంలో పరిపాలనా విధానం అంతా కూడా మనం ఆ 400 సంవత్సరాల కాలంలో పరిపాలన ఏ విధంగా జరిగింది, మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉంది, అలాగే వాళ్ళ కాలంలో సాంఘిక పరిస్థితులు ఆ 400 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇవన్నిటివి రాజకీయ చరిత్రలు కంప్లీట్ చేసిన తరువాత మన ఈ యుగానికి సంబంధించి శాతవాహన తరువాత అనంతరం వచ్చిన యుగ విశేషాల దగ్గర మొత్తం ఒకే దగ్గర చూద్దామండి. ఇప్పుడు మనకేంటంటే అందరూ రాజకీయ చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం. మనకి ఇక్ష్వాకులు అనంతరం అంటే ఇక్ష్వాకుల్లోని చిట్ట చివరి రాజు అయిన మనకి అతన్ని తొలగించి ఆ ప్రాంతాన్ని ఎవరు ఇక్ష్వాకుల అనంతరం మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు, అలాగే దక్షిణాంధ్ర ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు మనకు తెలియాలండి. ఇక్ష్వాకులు చిట్ట చివరి రాజుని తొలగించి దక్షిణ ఆంధ్ర అంటే నేటి కృష్ణానదికి దక్షిణం వైపున్న ఆ రాయలసీమ, నెల్లూరు, ఆ ప్రకాశం ఇదంతా కూడా ఏంటంటే పల్లవుల చేతిలోకి వెళ్ళిందండి. ఆ ప్రాంతాన్ని పల్లవులకు ఆధీనంలోకి వెళ్ళింది. అంటే 300 క్రీస్తు శకం 300వ సంవత్సరం కానించి వాళ్ళు 600వ సంవత్సరం వరకు ఆ మొత్తం ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారండి అంటే ఆ సుమారు ఒక 300 సంవత్సరాలు పైబడి మన దక్షిణాంధ్ర ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారన్నమాట. దాని తర్వాత ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది అంటే నేటి కృష్ణానదికి కృష్ణా జిల్లా కానించి ఇటుపక్క అన్నమాట. దీనిని చిన్న చిన్న రాజ్యాలు అనేక రాజ్యాలు వచ్చి పరిపాలించాయి. దక్షిణాంధ్ర మాత్రం పల్లవుల చేతిలోనే ఉంది. ఉత్తరాంధ్ర మాత్రం డిఫరెంట్ వంశాలు వచ్చి పరిపాలించాయి అన్నమాట. అందులో మనకి ఇక్ష్వాకుల అనంతరం ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారో చూద్దాం. చూడండి, వాళ్ళండి బృహత్పలాయనులు పరిపాలించారండి. ఇక్ష్వాకుల అనంతరం ఎవరు పరిపాలించారండి ఈ ప్రాంతాన్ని? బృహత్పలాయనులు పరిపాలించడం జరిగిందండి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే వీళ్ళు ఏదో 100 సంవత్సరాలు గట్రా పరిపాలించలేదండి. జస్ట్ 300 కానించి 325 మధ్య సుమారు 25 సంవత్సరాలు కృష్ణా నది ఉత్తరాన ఉన్న ప్రాంతానికి వీళ్ళు పరిపాలించారన్నమాట. అందువల్ల వీళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, ఇక్ష్వాకు వంశం అంతరించడంతో కృష్ణానదికి దక్షిణాన ప్రాంతం పల్లవుల స్వాధీనమయ్యింది. చెప్పుకున్నాం కదండి, కృష్ణానదికి దక్షిణాన ఉన్న నేటి రాయలసీమ, ఆ తర్వాత ఈ కోస్తాంధ్ర జిల్లాలో ఉన్న దక్షిణ కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పల్లవుల చేతిలో ఉన్నాయన్నమాట. అలాగే కృష్ణానది ఉత్తర ముఖద్వారంలో బృహత్పలాయనులు విజృంభించారు. ఎవరైనా ఉత్తర ముఖద్వారం అంటే నేటి తెలంగాణలో కొన్ని జిల్లాలు, అలాగే ఆంధ్రాలోని ఇటుపక్క మనకి కృష్ణ, అలాగే ఏలూరు, ఆ తర్వాత ఇలా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఇవన్నీ కొన్ని జిల్లాల్లోని వీళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. మనకి ఇక్ష్వాకుల్లోని యెహువలుడు అంటే 3వ రాజు అండి, యెహువల శాంతమూలుడు. ఇతను రాణి అంటే వాళ్ళ పట్టపు రాణి బహుఫలస గోత్రరాజు అని పేర్కొన్నామన్నమాట. మనం కథ క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. యెహువల రాణి బహుఫలాస గోత్రానికి సంబంధించింది ఆవిడగా. యెహువల రాణి యొక్క గోత్రం ఏ గోత్రం అండి? బహుఫలాస గోత్రం. ఈ బహుఫలాస అనే పదమే ఇది ఒక ప్రాకృత పదం అన్నమాట. ఇదే బృహత్పలాయన అనే సంస్కృత పదానికి భ్రష్టు రూపం. అంటే ప్రాకృతంలో బహుఫలాస అనేది సంస్కృతంలో బృహత్పలాయన అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అందువల్ల వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక వీరు ఇక్ష్వాకులు సామంతులై ఉంటూ వారు బలహీనం కావడంతో స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నారు. అంటే సేమ్ ఎప్పుడైతే సామంతులు ఏ రాజు కాలంలో రాజు దమ్మున్న రాజు లేకపోతే సామంతులకు మంచి బలం దొరికి ఆ రాజుని గద్దె దించి వీళ్ళు వాళ్ళ స్థానాన్ని ఆక్రమిస్తారనమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఇక్ష్వాకుల్లోని బలహీనత రాజు వరకు వెయిట్ చేశారు. బలహీన రాజు వచ్చాడు, వాళ్ళ లేపేసి ఇక్ష్వాకులను లేపేసి ఆ ప్రాంతాన్ని ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉందో
దానిని వీళ్ళు ఆక్రమించడం జరిగిందనమాట. ఈ వంశ చరిత్రకు ఒకే ఒక ఆధారం ఉందండి మనకి. వీళ్ళకి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్ ఏదైనా దొరికిందా అంటే ఒక ఆధారం దొరికిందనమాట అండి. ఆ ఆధారం ఏంటంటే వీళ్ళకి సంబంధించి ఒకే ఒక శాసనం దొరికింది. ఆ శాసనం పేరు ఏం పేరంటే కొండమూది అనే గ్రామంలో దొరకడం వల్ల దాన్ని కొండమూది తామ్ర శాసనం అని పిలుస్తారండి. వీళ్ళకి బృహత్పలాయనల గురించి మనం తెలుసుకోవడానికి ఏకైక ఆధారం అన్నమాట ఈ కొండమూది తామ్ర శాసనం. ఈ కొండమూది తామ్ర శాసనంలోనే ఒకే ఒక రాజుని పేర్కొందండి. ఆ రాజు పేరు ఏం పేరు అని మిమ్మల్ని అడగవచ్చు. కొండమూది తామ్ర శాసనంలో పేర్కొనబడిన రాజు ఎవరు? ఆ రాజు పేరు జయవర్మ అండి. ఏం పేరండి అతని పేరు? జయవర్మ. ఈ జయవర్మ మహారాజుని కొండమూది తామ్ర శాసనం పేర్కొంది. బృహత్పలాయనంలో మనకు తెలిసిన ఒకే ఒక్క రాజు ఈ జయవర్మ అండి. ఈ శాసన భాష లిపులు బట్టి అంటే ఆ శాసనంలో భాషా లిపులు ఉంటుంది కదండి, మనకే తెలిసిపోతుంది. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం 1970లో రచించబడినప్పుడు అప్పుడు తెలుగుకి ఇప్పుడు తెలుగుకి ఎంత తేడా ఉందండి. ఆ శాసనంలో రాయబడిన ఆ సంస్కృత భాష లిపిని బట్టి ఈ శాసనం ఎప్పుడు రాసి ఉంటారో మనము గుర్తించారనమాట ఆర్కియాలజిస్టులు. అది ఎప్పుడు దాటండి క్రీస్తు శకం 3వ శతాబ్దాన్ని మధ్య భాగానికి సంబంధించినదిగా కనిపించిందనమాట. ఎప్పుడటండి క్రీస్తు శకం 3వ శతాబ్దం అనమాట. 3వ శతాబ్దం మధ్య భాగంలోని ఈ అలాంటి ఫాంట్ ఉపయోగించేవారు. అప్పుడు అలాంటి సంస్కృతం రాయబడింది కాబట్టి వీళ్ళు పరిపాలనా కాలాన్ని ఎలా డిసైడ్ చేశారనమాట. ఇక క్రింది పాయింట్లలో చూడండి, మనకి ఈ పాయింట్లో గమనించండి ఏం చెప్తున్నారంటే, చూడండి, బహుశా శివస్కందవర్మ దక్షిణాత్య రాజకీయాల్లో నిమగ్నమై ఉండగా జయవర్మ కర్మ రాష్ట్రాన్ని సైతం ఆక్రమించి ఉండవచ్చు. అంటే మనం జయవర్మ అనే మహారాజు గారు మన కృష్ణానది ఉత్తర ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించారు అనుకున్నాం, కానీ ఇంచుమించు తన కర్మ రాష్ట్రాన్ని కూడా ఆక్రమించడం జరిగిందండి. కర్మ రాష్ట్రం అంటే గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్నది కర్మ రాష్ట్రంగా పిలుస్తారండి. గుంటూరు, కర్నూలు ఈ ప్రాంతాల మధ్య ఉన్న భూభాగాన్ని కర్మ రాష్ట్రం అని పిలుస్తారు. ఆ ప్రాంతాన్ని ఏంటంటే శివస్కందవర్మ, పల్లవ శివస్కందవర్మ అంటే సింహవర్మ కుమారుడండి శివస్కందవర్మ. ఇతను ఇంకా దక్షిణానికి విస్తరిస్తున్న టైంలోనే ఆ టైంలో అటు నిమగ్నమై ఉన్నప్పుడు మన ఈ జయవర్మ ఏం చేశారు, కర్మ రాష్ట్రాన్ని కూడా ఆక్రమించడం జరిగిందండి. ఇప్పుడు మనకు ఆ కొండమూది తామ్ర శాసనంలో ఇంకేట ఉందంటే ఇతని రాజధాని ఒకటి తెలిసిందండి మనకి. ఆ రాజధాని పేరు ఏం పేరటండి, బృహత్పలాయన రాజధాని పేరు ఏం పేరంటే కోడూరు. అలాగే జయవర్మ ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అంటే బ్రాహ్మణ మత అభిమాని అండి, హిందూ మత అభిమాని అండి ఇతను. ఎవరండి, మన జయవర్మ కోడూరుని రాజధానిగా చేసుకుంటూ కర్మ రాష్ట్రాన్ని అలాగే కొంత ఉత్తరాంధ్ర కృష్ణానది ఉత్తర ప్రాంతాన్ని పరిపాలిస్తూ దీనికి కోడూరుని రాజధానిగా చేసి పరిపాలించి బ్రాహ్మణ మతస్థుడు అనమాట ఇతను. ఇతనికి ఇష్టమైన దైవం ఏంటంటే ఎవరండి, మహేశ్వరుడిని ఇష్టపడేవాడు అనమాట. అంటే ఒక రాజు ఇష్టపడతాడంటే అతను దానికోసం ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టు అనమాట. ఆ మతానికి ఎక్కువ ఇతను కొద్దిగా పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటే ప్రజలు కూడా ఈ రాజు ప్రోత్సాహం ఎంత ఉంటే ఆ మతం కూడా అంతలా విజృంభిస్తుంది. అందుకనండి ఆ టైంకి వచ్చేసరికి బౌద్ధ మతం అనేది పతనానికి వచ్చేసింది అనమాట. ఇంచుమించు రాజులో మనకి శాతవాహనంలోని కొద్దిమంది రాజులు బౌద్ధ మతాన్ని సహకరించినా ఆ తరువాత వచ్చిన ఇక్ష్వాకుల కాలం బౌద్ధం ఉచ్చ స్థితికి వెళ్ళిపోయింది. ఆ తరువాత కాంచి మెల్లమెల్లగా బౌద్ధ మతం అనేది పడిపోవడం జరిగిందనమాట. ఎందుకంటే తర్వాత వచ్చిన రాజులు బ్రాహ్మణ మత అభిమానులు, బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు చూడండి, కోడూరు ఆహారంలో అంటే కోడూరు అనే రాష్ట్రం ఆహారం అంటే ఆ రాష్ట్రం ఇతనికి సంబంధించి కోడూరు అనేది ఒక రాష్ట్రం అనమాట ఇతని భూభాగాల్లోని. అందులో పంతూరు అనే గ్రామం ఒకటి ఉందండి. ఆ గ్రామాన్ని బ్రహ్మదేయముగా యనమండూరు బ్రాహ్మణులకు ఇచ్చినాడు. అంటే బ్రాహ్మణులకి ఆ అగ్రహారం అంటే ఆ కోడూరు ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలోని ఒక గ్రామం అండి. ఆ పంతూరు అనే గ్రామాన్ని 8 మంది బ్రాహ్మణులకి ఈ జయవర్మ మహారాజు దానం ఇచ్చాడనమాట. పల్లవుల ప్రోత్సాహం మనకి ఇదే కొండమూది తామ్ర శాసనం చాలా ఇంపార్టెంట్ లైన్ ఉందండి. ఇది ఏ శాసనంలో ఉందని అడగొచ్చు. చూడండి, కొండమూది తామ్ర శాసనంలో మనకి ఏటి స్పష్టం చేసిందో చూడండి. పల్లవులు ప్రోత్సాహంతో బ్రాహ్మణ మతం విజృంభిస్తున్నదని, బౌద్ధ మతం పరాజయం చేరువలో ఉన్నదనేసి క్రింది ఏ శాసనంలో చెప్పబడిందయ్యా అని అడిగితే మిమ్మల్ని కొండమూది తామ్ర శాసనంలో చెప్పబడింది. అలాగే కొండమూది తామ్ర శాసనం
ఏ వంశానికి సంబంధించిందంటే బృహత్పలాయన వంశానికి సంబంధించినది. దీంట్లో ఏం రాసిందటండి, పల్లవుల ప్రోత్సాహంతో బ్రాహ్మణ మతం బాగా విజృంభిస్తుంది. అంటే మళ్ళీ మన వైదిక సంస్కృతి పునరుద్ధరించుకున్నాం. ఇంచుమించు బౌద్ధాన్ని ఒక విధంగా బౌద్ధం పతన దిశలోకి వెళ్ళిపోయింది. అంతకుముందు బౌద్ధం అనేది విజృంభించింది. ఎప్పుడైతే పల్లవులు ఇక్ష్వాకులు అంతం చేసి పల్లవులు ఆక్రమించారో ఇకన కొత్త ఊపిరి వచ్చిందనమాట, కొత్త ఉత్తేజం వచ్చిందనమాట దీనికి, మన వైదిక మతానికి. అందుకే రాశారనమాట ఈ శాసనంలో, పల్లవుల ప్రోత్సాహంతో బ్రాహ్మణ మతం విజృంభిస్తుంది, బౌద్ధ మతం పరాజయం చేరువలో ఉంది అని చెప్పారనమాట. ఇక జయవర్మ మరణానంతరం చూడండి, జయవర్మ చనిపోయిన తరువాత దక్షిణాంధ్ర రాష్ట్రాన్ని పల్లవులు, కృష్ణా మండల ప్రాంతాన్ని శాలంకాయనులు ఆక్రమించారు. అడగొచ్చండి, జయవర్మ తరువాత దక్షిణాంధ్ర ప్రాంతాన్ని రాయలసీమ, ఈ ప్రకాశం, అనంతపురం, ఈ మనకి నెల్లూరు, ఈ ప్రాంతాలని ఎవరు ఆక్రమించారు అంటే రెండు భాగాలు, ఒకరు ఇంకో భాగాన్ని ఇంకొకరు ఆక్రమించారు. కింద భాగాన్ని పల్లవులు ఆక్రమించారు. ఎందుకంటే పల్లవులు ఆల్రెడీ ఆక్రమించారు అనుకోవచ్చు మీరు. జయవర్మ కర్మ రాష్ట్రాన్ని ఆల్రెడీ మళ్ళీ గెలుచుకున్నాడు కదండి, ఆ భూభాగాన్ని మళ్ళీ పల్లవులు గెలుచుకున్నారనమాట. ఈ తరువాత ఈ పైన భాగాన్ని, కృష్ణానది ఉత్తర ప్రాంతంలో ఉన్న భాగాన్ని శాలంకాయనులు ఆక్రమించారండి. ఇక మీకు శాతవాహనుల యుగ అనంతరం, మనకి అనంతర యుగం ఉందా, చాలా రాజ్యాలు క్లమ్జీగా వస్తాయన్నమాట. మీరు ఒక్కసారి ఆర్డర్ మీద కృషిని అడిగే అవకాశం చాలా ఉంది. ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వచ్చింది, కాలక్రమాన్న వరుస క్రమంలో అమర్చండి. అంటే క్రోనాలజికల్ ఆర్డర్ మీద ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అనమాట, ఇది అడుగుతున్నారు. చూద్దాం ఏ తర్వాత శాతవాహన యుగ అనంతరం తర్వాత ఎవరు ఏ ప్రాంతాలు పరిపాలిస్తారో ఒకసారి గమనిద్దాం. చూడండి, మనకి శాతవాహన యుగం, మనకి ఎప్పుడైతే శాతవాహన యుగం అంతరించిందో ఆ తరువాత ఆ ప్రాంతంలో మన ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా ఎవరు ఆక్రమించుకున్నారంటే ఇక్ష్వాకులు ఆక్రమించారండి. ఈ ఇక్ష్వాకులు సుమారు ఒక 75 సంవత్సరాల పాటు పరిపాలించిన తరువాత ఇక్ష్వాకులు పరిపాలించిన భాగాన్ని 2 ముక్కలు చేశారనమాట. ఒక ముక్కలో దక్షిణ ముక్కనేమో మనకి పల్లవులు ఆక్రమించారు, ఉత్తర భాగాన్నేమో మనకి బృహత్పలాయనలు ఆక్రమించడం అని జరిగిందనమాట. ఈ దక్షిణ భాగం ఏదైతే ఉందో అది పల్లవులు ఆక్రమించిన ప్రాంతం కదండి. అది సుమారు ఎప్పుడైతే ఇక్ష్వాకుల అనంతరం కానించి మళ్ళీ మనకి వెంగీ చాళుక్యులు వచ్చినంత వరకు ఆ భూభాగం మొత్తం కూడా పల్లవుల ఆధీనంలోనే ఉంది. అంటే అందువల్ల కొన్ని వరకు మనం పల్లవుల మీద డైరెక్ట్ కొద్ది వరకు అడిగితే బిట్లు అడగొచ్చు. అంటే రేర్ ఎప్పుడు రాలేదు, కాకపోతే శాసనాలు అడిగారండి. పల్లవ శివస్కందవరం మైదువల శాసనం ఎవరు వేశారు, ఇలా అడగడం జరిగింది. ఇప్పుడు ఉత్తర భాగం ఏదైతే ఉందో దాంట్లో మాత్రం రకరకాలమైన పరిపాలకులు వచ్చారండి. వీళ్ళు మాత్రం మీరు వరుసగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అడగొచ్చు మనలో, ఈ ఉత్తర ప్రాంతం చూడండి, ఇక్ష్వాకులు పతనానంతరం తరువాత కృష్ణానదికి ఉత్తర ప్రాంతాన్ని వరుసగా ఏ రాజ్యాలు పరిపాలించాయి అంటే చూడండి, బృహత్పలాయనులు ఇప్పుడే చెప్పుకోవడం కంటే వాళ్ళు 300 కానించి 325 మధ్య సుమారు 25 సంవత్సరాల పాటు జయవర్మ పరిపాలించాడండి. బృహత్పలాయనుల తరువాత మనకి శాలంకాయనులండి. శాలంకాయనుల పరిపాలనా కాలం ఎప్పుడు కాంచి ఎప్పుడు వరకు అటండి, శాలంకాయనుల పరిపాలనా కాలం మనకి 300 నుండి 420 మధ్య, క్రీస్తు శకం 300 కాంచి 420 మధ్య సుమారు 120 సంవత్సరాల పాటు మనకి శాలంకాయనులు పరిపాలించారన్నమాట. శాలంకాయనుల తరువాత ఆ ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు అంటే విష్ణుకుండినులు ఆక్రమించడం జరిగిందండి. విష్ణుకుండినుల పరిపాలన సుమారు 200 సంవత్సరాల పాటు కొనసాగిందండి. ఎప్పటికంటే 420 నుండి 620 మధ్య సుమారు 200 సంవత్సరాల పాటు ఈ ఉత్తర ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరంటే విష్ణుకుండినులు పరిపాలించారనమాట. ఇదే దక్షిణ ప్రాంతాన్ని మీకు ఆల్రెడీ చెప్పేశాను. దక్షిణ ప్రాంతాన్ని ఎవరండి, క్రీస్తు శకం 290 నుంచి 630 మధ్య ప్రాంతం పల్లవులు ఏంటంటే మధ్యకాలంలో పల్లవులను దక్షిణాన్ని నెట్టి గుంటూరు జిల్లా అండి. ఇక్కడ గుంటూరు జిల్లా ఒక్కటే ఆనంద గోత్రిజులు. ఇప్పుడు ఏంటంటే మనకి ఆనంద గోత్రిజులు కూడా వస్తారండి. వరుస క్రమాన్ని ఇక్కడే కొద్ది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏంటంటే పల్లవులు దక్షిణాంధ్ర మొత్తాన్ని పరిపాలించేది అనమాట. గుంటూరు మండలాన్ని మాత్రం ఆనంద గోత్రిజులు ఆక్రమించడం జరిగింది. అంటే గుంటూరు మండలం అంటే జస్ట్ ఆ గుంటూరు జిల్లా లైట్గా ఇంకా వస్తే కొద్ది ప్రకాశం, కర్నూలు డిస్టిక్లో కొన్ని మండలాల్లో మనకి ఆనంద గోత్రికులు పరిపాలించడం జరిగింది. ఆనంద గోత్రికులు ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించారట మధ్యకాలంలో అంటే పల్లవులు కొద్దిగా దక్షిణాన్ని నెట్టారనమాట.
దక్షిణ ఎన్ని 290 నుండి 630 సుమారు 300 సంవత్సరాల పాటు మనకి ఆనంద గోత్రికులు పరిపాలించారు. మీకు వరుస క్రమంలో అడిగితే ఫస్ట్ ఎవరు వచ్చారంటే ఇక్ష్వాకుల తర్వాత బృహత్పలాయనుల తర్వాత శాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు. ఇలా మీకు ఒక ఆర్డర్ ప్రకారం ఎవరు ఆ ప్రాంతాలను పరిపాలిస్తున్నారో తెలుసుకోవాలి. ఈ క్లాస్ తర్వాత మనం నెక్స్ట్ ఏ క్లాస్ గురించి ఎవరి గురించి డిస్కస్ చేయబోతామంటే శాలంకాయనుల గురించి డిస్కస్ చేయబోతామండి. ఇంతటితో ఈ క్లాస్ కంప్లీట్ అయ్యింది. మన క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిన గ్రూప్ 2 వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళకి తెలియచేయండి. ఓకే, ఈ క్లాస్లో అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి.